హాయ్ అందరికీ ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో సాల్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా ఇంకా కారం వేసుకోవాలి. అలాగే దీంట్లో అల్లం, వెల్లుల్లి, కొద్దిగా పచ్చి కొబ్బరి ఇంకా 2 చిన్న సైజు టొమాటోలు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. కాసేపు అలా వేయించుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ వేసి కలుపుకోవాలి. మటన్ నేను కొద్దిగా సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్ వేసుకుని ఒక 6 నుంచి 7 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వచ్చే వరకు కుక్ చేసుకున్న ఆ మటన్ తీసి వేసుకున్నాను. అలా మటన్ ముక్కలు వేసిన తర్వాత కాసేపు వేయించుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో మటన్ ఉడకబెట్టిన వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా నార్మల్ వాటర్ కూడా మొత్తంగా 1.5 గ్లాస్ వాటర్ అయ్యేట్టుగా వేసుకోవాలి. అలా వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ముక్క బాగా మళ్ళీ ఉడికేటట్టుగా, ముక్కకి అన్నీ కూడా మసాలాలు పట్టేటట్టుగా మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలండి. కాసేపటికి చూస్తున్నారు కదా, ఇలా ముక్క చక్కగా ఉడికింది. అలాగే మీరు కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి. బగారా రైస్లో కాబట్టి కొంచెం గ్రేవీ ఉండేటట్టుగానే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు బగారా అన్నం కోసం ఒక వెడల్పైన కడాయి తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి, నూనె వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఇంకా మసాలా దినుసులు, అలాగే షాజీరా 1 స్పూన్, 3 పచ్చిమిర్చి, 1 గుప్పెడు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర అలాగే పుదీనా చిన్నగా తరిగి వేసుకున్నానండి, ఒక 2 గుప్పెళ్ళు. ఆ తర్వాత దీంట్లో ఒక 3 కప్పుల బాస్మతి రైస్ బాగా కడిగేసి ఒక అరగంట పాటు నాననిచ్చాను. ఇప్పుడు స్ట్రెయిన్ ఆఫ్ చేసేసుకుని వాటర్ని దీంట్లో వేసాను. రైస్ వేసిన తర్వాత 3 గ్లాసుల రైస్కి నేను 5.5 గ్లాసుల వాటర్ వేసాను. హై ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలండి. సాల్ట్ ఒకసారి వాటర్ కొద్దిగా ఉప్పగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి దానికి తగ్గట్టుగా. మూత పెట్టేసుకుని మీడియం నుంచి స్మాల్ ఫ్లేమ్లో తర్వాత దాన్ని రైస్ కుక్ చేసుకోవాలి. కాసేపటికి చూస్తున్నారు కదండి, ఎంతో గుమ్మగుమ్మలాడే బగారా రైస్ రెడీ అయిపోయింది. ఒక్కసారి అడుగు నుంచి దీన్ని పొడిలాడేటట్టుగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు వదిలేయాలి. ఇంకా ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈరోజు అయితే చాలా టేస్టీగా వచ్చింది బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.